రిపోర్టింగ్ టూల్స్ కూడా అడగొచ్చండి, ఈఆర్పీస్. నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇప్పుడున్న ఐటీ మార్కెట్లో జాబ్ రిక్రూట్మెంట్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇండియా యొక్క ఐటీ ఫ్యూచర్ ఎటు వెళ్ళబోతోంది, 2025లో కొత్తగా ట్రెండింగ్లోకి ఏ టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వన్స్ అగైన్ వెరీ స్పెషల్ పర్సన్ సతీష్ యల్లంకి గారు, ఎండి స్కైయస్ టెక్నో సొల్యూషన్స్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, హౌ హ్యావ్ యూ బీన్? చాలా రోజులు అయింది. ఫైన్ అండి, ఫైన్. ఆల్రైట్ సార్, బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే డిస్కషన్ని ఫ్రెషర్స్ గురించి కాన్సన్ట్రేట్ చేసి అడగాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారు, బికాస్ ఇన్ ఫ్యూ మంత్స్ దే ఆర్ గోయింగ్ టు బీ ఫేసింగ్ ద ఇంటర్వ్యూస్ అండ్ ఎగ్జామినేషన్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం కాబట్టి. సో ఈ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఫ్రెషర్స్? ఫస్ట్ థింగ్ అండి, ఫ్రెషర్స్ ఫ్రమ్ ఎనీ బ్రాంచ్ దే షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ దట్ if they are having campus placements or they are looking for off campus placements, technology wise మనం కొంచెం సేపు పక్కన పెడితే the main thing what they should understand is they should be having great lot of skills and confidence in numerical ability, and the next is reasoning, quantitative analysis, and they should also have good lot of English knowledge and communication skills. And people generally misunderstand this communication skills as I just need to speak. No, you need to know how to participate in teams, discuss yourself in the debate with respect to any kind of requirement when it comes in the project. They expect you to participate to check the so like advantages and disadvantages of technologies కానీ ఆర్కిటెక్చర్ కానీ ప్రపోజ్ చేస్తే మీరు క్లయింట్ని ఏ విధంగా ఫేస్ చేస్తారని చూస్తారు. సో ఇంగ్లీష్ ఎవ్రీబడి నోస్ అండి, బట్ డూ యూ నో దట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ కెన్ మేక్ యూ కన్విన్స్ యువర్ క్లయింట్ వెరీ ప్రాపర్లీ టు ద టెక్నాలజీ సైడ్. దట్స్ థింగ్. ఈ న్యూమరికల్ ఎబిలిటీ కానీ క్వాంటిటేటివ్ కానీ రీజనింగ్ కానీ పెట్టుకోకుండా మీరు ఓన్లీ సి లాంగ్వేజ్ లేదా జావా ఇట్లా వేరియస్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చేసుకొని యూఆర్ గెటింగ్ రెడీ, దట్ మే నాట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ టు క్రాస్ వెరిఫై ఆర్ ఓవర్ క్రాస్ యువర్ ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి టాప్ లెవెల్ కంపెనీ కూడా డెఫినెట్గా దే ట్రై టు కండక్ట్ ఏ రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ లెవెల్ అన్నీ ఇవి ఉంటాయన్నమాట. ఇవి క్రాస్ అయిన తర్వాత మాత్రమే టెక్నాలజీ కమ్స్ ఇన్ ద పిక్చర్. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అన్ని కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో వాళ్ళకి ఇన్హౌస్ సిఆర్టీ డివిజన్స్ ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్ డివిజన్స్లో ఏ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. బట్ వాట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇస్ దే షుడ్ టేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ చెక్ హౌ దే కెన్ రియలీ గో త్రూ దట్ అండ్ గివ్ ఎ సొల్యూషన్ ఇన్ ద న్యూమరికల్ సైడ్ ఆర్ క్వాంటిటేటివ్ ఆర్ రీజనింగ్ సైడ్ అనమాట. ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ క్యాంపస్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సి లాంగ్వేజ్ అండి. Now you may say like I am a electrical, I am a civil or mechanical, that is irrelevant. You want to come into IT side, then you need to have at least కాలేజ్ లెవెల్ సి లాంగ్వేజ్ మీకు ఏదైతే చెప్పారో దానిలో మీకు డెఫినెట్గా ఒక లెవెల్ ఆఫ్ ఎబిలిటీ ఉండాలి. అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ అన్నారనుకోండి, యూ షుడ్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఐఎమ్ ఏబుల్ టు గో విత్ 6 to 8లో డెఫినెట్గా ఉండగలగాలి. ఇఫ్ యు ఆర్ ఏ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెషలైజేషన్ లైక్ డేటా సైన్స్ అనుకోండి, ఏఐ, వేరియస్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్పెషలైజేషన్స్లో ఉన్న స్టూడెంట్స్ ఏమనుకున్నారు అంటే నాకు స్పెషలైజేషన్ లెవెల్ లాంగ్వేజెస్ కానీ టెక్నాలజీస్ తెలిస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ you should always understand that you are an engineering graduate specialized in that particular area to provide solutions. So you are not going to work on the solution directly, you are going to develop solutions. So definitely you need to have great lot of knowledge in data structures. So design of algorithms data structures lekunda top rated organizations ni select focus lo pettukodam matram tappu avutundi. You have to settle down with very basic salary pay packages to settle avachchu because you are an engineering graduate. But if you are looking for top level companies, then data structures is a must. You apply data structures using C or C++ or Java or Python, that doesn't matter, but you need to have a clear idea
on what exactly data structures mean and the design of any application implementing through data structures. ఇది చూసుకున్నారనుకోండి ఫ్రెషర్స్కి దెర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ ఎబిలిటీ టు గెట్ సెలెక్టెడ్. అట్లా కాకుండా నేను జావా నేర్చేసుకుంటాను, పైథాన్ నేర్చేసుకుంటాను అని చెప్పి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ని యాడ్ చేశారనుకోండి, దట్ రియల్లీ డజంట్ హెల్ప్స్ యూ. మీరు రెజ్యూమ్లో పెట్టినా కూడా ఇండస్ట్రీ మాత్రం మిమ్మల్ని టెక్నాలజీ మీద డైరెక్ట్గా టార్గెట్ చేయదు. It will check whether your caliber is absolutely in diligence with respect to how you can understand a problem, put it into a process of solution, and directly can you really understand how the solution can be achieved. Alright. So, one question, ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, ఈసీ క్లియర్గా ఉండేది. బట్ నౌ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆల్సో మీరు అన్నట్లుగా చాలా స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇంట్రడ్యూసింగ్ ది స్పెషలైజేషన్స్? See, you need to understand one thing, and once upon a time education was considered to be something that should be given what is essential to the student as a service అండి. But now education అదందరికి తెలిసింది, ఇట్స్ బిజినెస్ నౌ. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎస్పెషలీ ఇండియన్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో ఏదో జరిగిపోతుంది, దాన్ని నేను ఇక్కడ చెప్పకపోతే ద పర్సన్ మే నాట్ బి కాంపిటేటివ్. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే యూరోప్ అండ్ వెస్టర్న్ కంట్రీస్కి అసోసియేటెడ్గా వాళ్ళు ఏ స్పెషలైజేషన్స్ని అడాప్ట్ చేసుకుంటే ఆ స్పెషలైజ్ మనం తీసేసుకుంటాం ఇమీడియట్గా. బట్ వాట్ వీ డు నాట్ కన్సిడర్ ఈజ్ యూ నీట్ అండర్స్టాండ్ సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు కెనడా కానీ యూరోప్ కానీ లేదంటే యూఎస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి స్కూల్లోనే ఎట్ ద ఏజ్ ఆఫ్ లైక్ వెన్ దే ఆర్ ఇన్ 7th or 8th class they learn Python language. But are they learning only a language as a language, or they are made to think how that language can be applied into a problem? అంటే ప్రాబ్లంలో ఆ లాంగ్వేజ్ ఎలా పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తున్నారా వాళ్ళు, లేదంటే ఓన్లీ సింటెక్స్ నేర్పించేసి ఏదో ఒక ప్రోగ్రాంలో ఒక సింపుల్ లూప్ రాసే చాలు స్టూడెంట్ అని చూస్తున్నారని మనం ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళ మెథడాలజీ ఆఫ్ టెక్నాలజీ ఎంతసేపు కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ సెలెక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయినా కూడా దే మేక్ దెమ్ థింక్ ఆన్ దేర్ దే మేక్ దెమ్ గో టువర్డ్స్ రీసెర్చ్ సైడ్. అంటే దే literally make them think by themselves, understand a particular problem, and ఆ ప్రాబ్లమ్కి అప్రోచ్ ఎలా తీసుకురావాలన్న దీన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమవుతుందంటే 98% ఆఫ్ ద టైమ్ వీఆర్ బై హార్టింగ్. సో యు ఆర్ జస్ట్ మగ్గింగ్ అప్ ద ప్రాసెస్. సో ఎప్పుడైతే ఈ స్పెషలైజేషన్స్ వచ్చాయో, మీరు ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో కూడా బీటెక్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ స్పెషలైజేషన్స్ ఏంటంటే నేర్చుకోవడానికి ఉండదు. అక్కడ స్పెషలైజేషన్స్ ఎంతసేపు కూడా ఆల్రెడీ దే నో వాట్ టు డూ ఇన్ దర్ ఎడ్యుకేషన్, అంటే ప్రైమరీ ఆర్ సెకండరీలో ఉంది వాళ్ళకి హయ్యర్లో. అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేను ఎట్లా అప్లై చేయాలని ఆ రీసెర్చ్ని కంటిన్యూ చేస్తారు. మన దగ్గర ఏంటంటే అసైన్మెంట్స్ అసలు ఎన్నిసార్లు మనం స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళు చేస్తున్నారు, దీని మీద ఎక్కడ కూడా పారామీటర్ లేదు. And second thing is, how many number of times our colleges are associated with incubation centers where this research actually happens? No. They are just having some 16 or 17 programs that they need to really do and go and complete it in the end of the semester. So, ఇక్కడ specialization తప్పు పట్టట్లేదు. Colleges or universities are doing their business. But you should know when you get into that how you should do it. నేను చాలామంది పేరెంట్స్ని చూస్తాను, మా వాడికి డేటా సైన్స్ వచ్చిందండి, కంప్యూటర్ సైన్స్ అని చెప్తాను. నేనేమంటానంటే సార్ డేటా సైన్స్ వచ్చింది కానీ మీ వాడు ఎంతవరకు మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ అని అడుగుతాను. సార్ ఈజ్ ఓకే, ఈ కెన్ మేనేజ్ ఇట్. మేనేజ్ కదా. అక్కడ డేటా సైన్స్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ యూ నీడ్ టు ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ సాఫ్ట్వేర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్ దేర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డేటా ఇన్ అ బ్రాడర్ స్పెక్ట్రమ్ ఆఫ్ యూనివర్సల్ ఇంప్లిమెంటేషన్లో అర్థం చేసుకొని దాన్ని మీరు మ్యాథమెటికల్ ఇంటిగ్రేషన్లో పెట్టి దానికి సొల్యూషన్స్ని ఒక అప్రోచ్లో తీసుకురావాలి. ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్. నేను స్టూడెంట్స్ కూడా మాట్లాడతాను, సార్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్, దెన్ వై డిడ్ యూ గో ఫర్ డేటా సైన్స్? సార్ ఆ కాలేజ్ వాళ్ళు నాకు అదే ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నీకు ఏం కావాలో నీకు తెలియట్లేదు, వాళ్ళు ఏమిస్తున్నారో నువ్వు తీసుకుంటున్నావు. దట్స్ ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. 4 years తర్వాత నువ్వు నిజంగా ఏమవ్వాలనుకున్నది అవుతావు అన్నది ఎవరు ఆలోచించట్లేదు. సో స్పెషలైజేషన్స్ ఆర్ నాట్ బ్యాడ్ అండి, బట్ టేకింగ్ స్పెషలైజేషన్ యాజ్ ఎ ఫ్యాంటసీ ఈజ్ రాంగ్. టేక్ స్పెషలైజేషన్ యాజ్ ఎ ప్యాషన్, దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ. అది లేకుండా తీసుకుంటే మాత్రం మనం మ్యాక్సిమం 2nd year 3rd yearకి వచ్చాడు ఐ సీ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిట్టింగ్ అండ్ క్రయింగ్, సార్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ హావ్ డన్ అ మిస్టేక్, వై యూ ఆర్ నాట్ టేకింగ్ కోర్ కంప్యూటర్స్ అని అడుగుతాను. చాలామంది కోర్ కంప్యూటర్స్ వద్దు నాకు స్పెషలైజేషన్ తీసుకోమన్నారు. గ్రాడ్యుయేషన్లో స్పెషలైజేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. వై? బికాస్ యూ ఆర్ టెలింగ్ ద ఇండస్ట్రీ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్. ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటున్నారు. మీకు ఎక్కడ మీ స్పెక్ట్రమ్ ఎక్కడక్కడ ఓపెన్గా లేదు కదా. మీరు రేపు ఎంఎస్కి వెళ్ళాలన్నా కూడా యూ ఆల్రెడీ డన్ డేటా సైన్స్ చేశారనుకుందాం బీటెక్లో, నీకు స్పెషలైజేషన్ ఏం మిగిలింది?
నువ్వు మళ్ళీ డేటా సైన్స్ చేస్తానన్నావు అనుకో, డెఫినెట్గా డేటా సైన్స్లో ఏం అడిషనల్గా చేస్తావు అక్కడ. అండ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ యూ ఆర్ ఆల్రెడీ టెల్లింగ్ ది ఇండస్ట్రీ దట్ ఐఎమ్ ఓన్లీ ఫర్ డేటా సైన్స్, యూ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కోర్ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ మెకానికల్ కానీ తీసుకున్నారనుకోండి, దీన్ని మనం కేర్ చేయట్లేదు చాలామంది, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. కానీ మీరు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే అట్లా అక్కడ హెవీగా వర్క్ చేయాలి, నథింగ్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్ హ్యాస్ చేంజ్ 200 times more than what you're expecting. If you come out of mechanical engineering, you have the guts to tell the industry that I'm into automotive state of engineering that can be adapted into automobile కానీ దేనిలో హెవీ మెషినరీలో నేను కంప్యూటర్ సైన్స్ని అడాప్ట్ చేసుకోగలుగుతాను, దాన్ని అప్లై చేయగలుగుతాను. ఐఎమ్ ఆల్రెడీ లెర్నింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డిజైనింగ్ టూల్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకుని చెప్పడానికి ఉంది కదా. కోర్ కంప్యూటర్స్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ, కానీ స్పెషలైజేషన్ వాళ్ళకి లేదండి అది. సో ఎనీహౌ ఇండియాలో ఎంతసేపు కూడా మార్క్స్ ప్లే ద వైటల్ రోల్. సో ఐ డు నాట్ వాంట్ కమెంట్ ఆన్ ఇట్, బట్ యూ షుడ్ బీ intelligent to choose your specialization very properly, else later on you will repent. Yes, all right. Even though you choose your specialization, మీరు చెప్పేదాని ప్రకారం అయితే అన్నిట్లో మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అన్ని నేర్చుకొని ఉండాలి. I'll tell you one simple example అండి. AML వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, they think that C++ is or Java is not necessary for me. I need to learn only R language, I need to learn only Python, I need to learn select minute amount of database. ఇలా వెళ్ళిపోతున్నారు తప్పిస్తే they are not understanding that you have to do something that can be more research oriented to find a problem in the existing system and try to convert that into a solution. ఈ ఎబిలిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. మనం గట్టిగా అడిగామనుకోండి, మా కాలేజ్లో చెప్పలేదంటారు. నో, అట్లీస్ట్ ఇండియన్ కాలేజెస్ ఆర్ బెటర్, ఫార్ బెటర్ దెన్ యూరోప్ ఆర్ వెస్టర్న్. అక్కడ మీకు ఒక సీనియర్ ప్రొఫెసర్ వస్తాడు, 10% ఆఫ్ ది యాక్చువల్ కంటెంట్ చెప్పేసి రిమైనింగ్ యూ ప్లీజ్ ట్రై టు రీసెర్చ్ అంటాడు. ఇక్కడ అట్లా కాదు కదా, అట్లీస్ట్ చాప్టర్ వైజ్ యూ హ్యావ్ ఎ క్లాస్, సో మెనీ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ స్పెంట్, సీనియర్ ప్రొఫెసర్స్ విల్ కమ్. సో చెప్పలేదు అని అనకూడదు, నీకు కావాల్సింది ఏంటో తెలుసుకొని నువ్వు నేర్చుకున్నావా లేదా, బికాజ్ ఇంజనీరింగ్ మీన్స్ దట్. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్ కోసం వచ్చినప్పుడు కంపెనీస్ బేసిక్గా స్టూడెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? సింపుల్ మేడం, సి if I am having a company, what I see at the end of the day is anybody whom I recruit, he can really make my client feel happy, understanding the problem of the client and giving the solution. This is a simple thing andi. Yes. స్టూడెంట్ ఎంతసేపు ఏమన్నాడంటే నాకు ఇవి వచ్చు అని చెప్తున్నాడు తప్పితే మీకు కావాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తగ్గ ఇంటెలిజెన్స్ కానీ ఎబిలిటీ కానీ నా దగ్గర ఉంది అని చెప్పట్లేదు. సో స్టూడెంట్స్ మెయిన్గా కాలేజెస్ నుంచి వచ్చేప్పుడు ఏంటంటే నా దగ్గర ఏ టెక్నాలజీ ఉందో దానిలో ఐ కెన్ గివ్ యూ సర్వీస్, బట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ దట్ ఐ మే నాట్, దిస్ విల్ నాట్ వర్క్. ఇప్పుడు రీసెంట్గా ఐ డోంట్ నేమ్ ద కంపెనీ, బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్ సేయింగ్ దట్ దే హ్యావ్ రిమూవ్డ్ 700 freshers ఆన్ ఎ సింగిల్ డే. No company will remove just like that andi. They could have removed 700 freshers, means you should understand that company has recruited 25,000 freshers last year. After recruiting 25,000 freshers, they have removed only 700 people out of that particular 25,000 in one day ante. You should think why the remaining thousands are in the industry and only hundreds have come out. ఈ 100 people చేసిన మిస్టేక్ని వీళ్ళు ఎక్కడ చెప్పరు. మీడియా ఆల్సో డజంట్ projects it. It only says that they have been removed. But what was the reason? So the only thing that happens in a blunder is projects levu, clients ravatli, danni wrong andi. We are already packed in a kind of lifestyle where technology lekapothe bratakalem manam. Correct. To be frank enough, early in the morning on your bed when you are about to come out of your pillow, you are looking into your mobile to check how many messages are there. Ante manam anta technology ki integrate ayipoyam manam. So early in the morning you don't have some XYZ say like a product in your house, ఇంతకుముందు వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు, మీరు జెప్టో తీసుకున్న టక్మని ఆర్డర్ చేస్తున్నారు, అంటే టెక్నాలజీ లేకుండా మీరు బ్రతకలేరు. సో వెన్ టెక్నాలజీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎగ్జిస్ట్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో త్రూ, దెన్ హౌ యూ కెన్ సే దట్ ఐటీ కంపెనీస్ విల్ ట్రై టు రిమూవ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు డెవలప్ ద టెక్నాలజీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ మనం ఆలోచించట్లేదు ఏంటంటే క్లయింట్ నాకు ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు నేను దాన్ని ఎంత నా మటుకు నేను ఓన్ చేసుకుంటున్నాను. ఓనర్షిప్ అనేది మిస్ అయిందండి కరెంట్ జనరేషన్లో. సో దిస్ ఓనర్షిప్ వెన్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ యూ, వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ లెట్ మీ కమ్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, వర్క్ లైక్ ఏ రోబోటిక్ మెషిన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ గివెన్ టు మీ. ఈవినింగ్ నా టైం అయిపోతే నేను వెళ్ళిపోతాను, కానీ టార్గెట్ ఏంటి? And at the same time you find some other people saying that night mark 2 o'clock meetings unnai, our life is a hell. See, when you came into IT, you are very clear that if your client is in Europe, you will be working on that particular timings only.
and if is a US based client, you'll be working relevant to their particular time zone or timelines. Konta flexibility tappodu. I'm really agreeing that there is some pressure on that side, but if your work has been done very properly and perfectly without keeping any pending things, you are just in the meeting listening to the next day process what you have to do, and you'll definitely get a mail. So manamu konta కంఫర్ట్ జోన్స్కి రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. రెండోది ఏంటంటే వీ హ్యావ్ బీన్ ఇన్ టు యూని స్కిల్ ఫర్ లాస్ట్ 10-15 years. అంటే ఇండస్ట్రీ మీరు పీపుల్ ఆర్ స్పీకింగ్ విత్ మీ, దే సే లైక్ సార్ Y2K లాంటి బూమ్ ఎప్పుడైనా వస్తుందా? ఇట్ ఈస్ 100 times బెటర్ బూమ్ దెన్ దట్. అట్లీస్ట్ Y2Kలో మీకు బూమ్ కనబడింది ఏంటంటే ఒక సింగిల్ టెక్నాలజీ, మీరు కోబాల్ నేర్చుకున్నారా, డేట్ ఫార్మాట్ని మీరు ఎక్స్టెండ్ చేయగలిగారా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, ఫినిష్, యూ ఆర్ దేర్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు అట్లా కాదు. సో ఈ యూని స్కిల్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇండియన్స్ వదిలేసేయాలి. I have to be very good enough with all the different kinds of technologies in the career what I choose. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చెప్తాను, జావా నేర్చుకుంటాడు, జావాతో పాటు ఇంకేదో టెక్నాలజీ నేర్చుకుంటాడు, జావాకి దీనికి రిలేషన్ ఉండదు. They say like I'm learning cloud, but why did you learn cloud? Did you learn cloud as a network engineer? Did you learn cloud as a DevOps engineer? Did you learn cloud as a infrastructure manager, architect? అసలు ఏంటి క్లౌడ్లో ఏం నేర్చుకున్నాను? నేను క్లౌడ్లో నేర్చుకున్నాను. క్లౌడ్ ఇస్ అ collection of services and which can give services in internet, which can give services in databases, which can give services in data engineering, which can give services in data science and AL. Did you pick up a particular stream under which the cloud services can be implemented? You have learned 10 cloud services, అందులో ఒక 5 మీ స్ట్రీమ్కి కరెక్ట్గా పనికే రావు. Why did you learn that? So don't go like that. క్లౌడ్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ప్రతిదీ కూడా I learned AI tools అంటాడు. You learned AI tools for what purpose? Your purpose of your career and your AI tools, are they in synchronization? No. Then why did you learn? So don't go with tools. Learn tools, understanding at the end of the day where you want to put your career. మీ కెరియర్ని ఫస్ట్ ఫోకస్ చేసి దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసుకున్న తర్వాత టూల్స్ నేర్చుకోండి. డోంట్ బ్లైండ్లీ గో బిహైండ్ ద టూల్స్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్స్ హ్యాపెనింగ్ అండి. అందుకు యు ఆర్ ఫీలింగ్ ఫియర్ అబౌట్ ద జాబ్స్ టుడే. There is nothing like IT is same as it is. It has been developing, and when something is developing, you should be more comfortable kada. But why you are feeling uncomfortable is you are not understanding the process that is happening in the development. So you are in your own way and industry is going in another way. Yeah. So then అన్నిటిని లింక్ చేయండి, then you will find something good. Alright. So ఈ సిలబస్ కాలేజ్లో చెప్పేది కాకుండా ఈ 4 yearsలో అదర్ దాన్ దట్ ప్లేస్మెంట్ మంచి ప్యాకేజ్తో రావాలి అనుకుంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి స్టూడెంట్స్? చూడండి, ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ ఇస్ యూ కెనాట్ నెగోషియేట్ అండ్ నెగ్లెక్ట్ యువర్ academic syllabus at any point of time. Every subject plays an important role అండి. The other day somebody was asking me, for me being an engineering graduate, why I need economics? If you don't know economics, how you know what is the budget that's going to be kept into your project, and how you know how it will be distributed? See, today you're engineer, entered, okay, by the time you're 5 or 6 years, you'll become a manager who has to manage your entire project. You should know the budget forecasting ఉండాలి కదా. నా క్లయింట్కి నేను వెళ్ళి 2 కోట్లు ఇచ్చేయమంటే ఇవ్వడు. 2 కోట్లు ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని అడుగుతాడు. యూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద బడ్జెట్ అండ్ హౌ యూ డిస్ట్రిబ్యూట్ ఇట్, హౌ ఇట్స్ పాసిబుల్. సో దే షుడ్ హ్యావ్ వెరీ క్లియర్ క్లారిటీ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ దట్ ఈస్ దేర్. ఇట్స్ ప్లాన్డ్ అండి. సబ్జెక్ట్స్ ఆర్ ప్లాన్డ్ బై గ్రేట్ లాట్ ఆఫ్ పీపుల్ who have been part of the industry. వాళ్ళందరూ కూర్చుంటారు, ఒక అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ ఒక 2-3 times అవుతుంది, తర్వాత దే డిసైడెడ్. ఇవన్నీ పక్కన పెడితే అదర్ టెక్నాలజీస్ ఏంటి? హియర్ యూ షుడ్ ఫస్ట్ చెక్ యూ ఆర్ ఫ్రమ్ విచ్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే యు ఆర్ కోర్ కంప్యూటర్స్లో ఉన్నారా, మీరు ఈసీఈలో ఉన్నారా, మీరు మెకానికల్లో ఉన్నారా డిసైడ్ చేసుకొని మీరు ఆ ఫీల్డ్లోనే ఐటీని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఏం నేర్చుకోవాలి, లేదా ఐ వాంట్ జంప్ టోటలీ ఇంటూ ఐటీ అంటే ఏం నేర్చుకోవాలి, దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. If you want to give me a general solution, what I say is every student in the college should have great knowledge of understanding data, which is through databases. Most of the colleges చేసిన తప్పు ఏంటంటే యూనివర్సిటీస్ కానీ లైసెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి in the place of databases they are teaching them MySQL as a product. I don't say MySQL is bad, బట్ MySQLలో ఉన్న ఫీచర్స్ ఇండస్ట్రీలో టాప్ లెవెల్ ఎంటర్ప్రైజ్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ చేసిన ప్రోడక్ట్స్కి సరిపోవు. సో ద బెస్ట్ థింగ్ టు లెర్న్ ఈజ్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ లెర్నింగ్ డేటాబేస్ విత్ Oracle, which is an highest like ratio in the industry for usage, used in very rich projects of the clients and very top level enterprise projects లో ఉంటుంది. సో SQL PLSQL రావాలి డెఫినెట్గా.
Now, how much of SQL I should learn? There's no length and breadth for it, and you have to go with major number of topics. At least if you're expecting the current job, which are basically on analytics side, analyst side unnayanukondi, Oracle lo you should definitely understand up to online analytical processing with analytic functions level varaku నేర్చుకోవాలి. And it's not that you say I can write a query. No, when a problem is given to you, can you convert that problem into a query? That is very important. నాకు select statement అర్థమవుతుంది అని అంటే everybody can understand a select statement, but are you really getting the confidence of writing that select statement when a problem statement from the business is given to you? That is very important. Second, PLSQL ఎందుకు నేర్చుకోవాలి అంటే ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, వాళ్ళకి సడన్గా మీరు జావా ఇవన్నీ ఇంట్రడ్యూస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రాదు. సో మీరు ఎప్పుడైతే PLSQL నేర్పిస్తారో 80% ఆఫ్ SQL విత్ ఓన్లీ 20% ఆఫ్ ప్రొసీజరల్ లాజిక్తో మీరు ప్రోగ్రామింగ్ డైనమిక్గా చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్. ఓకే, దిస్ ఇస్ వే ఐ హ్యావ్ టు థింక్ టు గివ్ ఎ సొల్యూషన్. ఎస్పెషలీ ప్రోగ్రామింగ్లో మీకు కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే నాన్ ఐటీ పీపుల్కి నేను ఎప్పుడు చెప్తాను, ఆరకిల్ విత్ SQL అండ్ PLSQL నేర్చుకోండి. దెన్ ప్లాన్ వెదర్ యు ఆర్ టూ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్, జావాలోకి వెళ్ళండి. నో, ఐ కెన్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోడింగ్, నాట్ సో డీప్ అంటే పైథాన్ నేర్చుకోవచ్చు ఈ రోజుల్లోని. నో, యూ కెన్ థింక్ ఆన్ డేటా వేర్హౌసింగ్ సైడ్. యూ కెన్ ప్లాన్ ETLs విచ్ ఆర్ బేసికల్ లైక్ ఇన్ఫర్మాటికల్ అండ్ టూల్స్ అవి ఉన్నాయి. యూ కెన్ ప్లాన్ ద రిపోర్టింగ్, say like business intelligence reporting and analytical reporting. People are just going behind technologies and I want to learn Java, I want to learn .NET. Don't go like that. మీరు ఫైనల్గా ఎడిషనల్ టెక్నాలజీస్ మీ కాలేజ్లో చెప్పింది కాకుండా నేర్చుకోవాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా ఒక బ్యాక్ ఎండ్, ఒక ఫ్రంట్ ఎండ్ అండ్ ఒక మిడిల్ లేయర్ టెక్నాలజీని తీసుకొని బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్ యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుందో తెచ్చుకొని వచ్చారనుకోండి, ఇండస్ట్రీ ఫీల్స్ ఓకే దిస్ పర్సన్ ఈజ్ అ సొల్యూషన్ ప్రొవైడర్ ఫర్ మీ. నేను ఇతను ఎక్కడ వేసినా కూడా పని చేసుకుంటాడు. ఓకే, టెక్నాలజీ మే చేంజ్ దేర్ బట్ ద బేసిక్ ప్రాసెస్ ఇస్ సేమ్. This is very important. No student is concentrating on software development life cycles and they are not concentrating on process development life cycles, and they are just coming with the technology or tool what they know. If my company doesn't has the tool, then what I can do with you? You are always a tool based. I want you to be solution based. Alright. So internship importance ఏంటి? We have a phone call already. Call తీసుకుందాం సార్. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? అది బీటెక్ అయ్యి 6 years అయింది మేడం. ఓకే. ఇప్పుడు నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలని కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు దాకా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఐటీ సైడ్ రావాలంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఆల్రైట్. బీటెక్ లో మీ స్పెషలైజేషన్ ఏంటండి సాయి గారు? ట్రిపుల్ ఈ. సో ఒకటండి, మీరు 6 yearsతో ఇప్పుడు ఐటీలోకి ఫ్రెషర్గా అయితే రావడానికి కుదరదండి, దట్ ఇస్ ఫ్యాక్ట్. మీరు ఫ్రెషర్గా ఎంటర్ అవ్వాలనుకుంటే స్టార్టప్ కంపెనీస్ కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ యాక్సెప్ట్ చేస్తాయి, బట్ టాప్ లెవెల్ CMM లెవెల్ 5 అలాంటి కంపెనీస్ కానీ CM లెవెల్ 4 కంపెనీస్ మాత్రం దే డోంట్ ట్రై టు టేక్ యూ డైరెక్ట్లీ. సో డోంట్ ట్రై టు గెట్ డిస్కరేజ్, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ అనమాట. మీకు ఎవరన్నా నీకు ఇన్ఫోసిస్లో ఇక్కడ వచ్చేస్తుంది అని అంటే దట్ రాంగ్, ఎందుకంటే దే డోంట్ ట్రై టు కన్సిడర్ యూ యాజ్ ఎ ఫ్రెషర్. సెకండ్ థింగ్, ఈ 6 years మీరు ఐటీ ఇండస్ట్రీకి వస్తూ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాను కాబట్టి నేను ఐటీ నేర్చుకోలేదంటే ఫస్ట్ థింగ్ HR డిపార్ట్మెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ క్లోజ్ అయిన తర్వాత ఐటీలోకి వస్తున్నావు అన్న ఒక మిస్కన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. అంటే యూ హవ్ టేకెన్ ఐటీ యాజ్ ఎ లాస్ట్ చాయిస్. సో అది మీరు ఫస్ట్ పక్కన పెట్టాలి. మీరు మినిమం 3.5 years ఎక్స్పీరియన్స్ అయితే రావాలండి. 3.5 years ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ వెరీ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ టు గెట్ ఇన్ టాప్ లెవెల్ కంపెనీస్. కాబట్టి మీరు టెక్నాలజీస్ పర్ఫెక్ట్గా ఒక 3 to 4 years వాళ్ళు పనిచేయగలిగిన లెవెల్లో నేర్చుకోవాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏదో కంపెనీలో పనిచేశారని కాదు నేను అనేది. మీరు ఈరోజు వచ్చి నేను ఫ్రెషర్గా పనిచేస్తానన్నారనుకోండి, నోబడీ విల్ బేసికలీ కన్సిడర్ యూ. సో మీరు ఇండస్ట్రీకి ఏం చూపించాలంటే నేను ఇండస్ట్రీలోకి ఫస్ట్ వస్తున్నా కూడా నాకు ఒక 3.5 to 4 years పర్సన్కి కాంపిటేటివ్గా నేను వర్క్ చేయగలను అన్న లెవెల్లో మీరు టెక్నాలజీ నేర్చుకోవాలి. సో మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక డేటాబేసెస్ నేర్చుకోండి, SQL అండ్ PLSQL ఆరకిల్ వాళ్ళది నేర్చుకోండి. దీనిలో అవుదండి, అదే చెప్తున్నాను. మీరు SQL PLSQL నేర్చుకున్న తర్వాత డేటా అనలిస్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాదండి, ఫస్ట్ అర్థం చేయాలి, అదొక పొజిషన్. ఆ పొజిషన్లో వెళ్ళే వాళ్ళకి మల్టిపుల్ టెక్నాలజీస్ రావాలి, అందులో డేటాబేసెస్ ఒకటి. సో మీ డేటాబేసెస్లో SQL అండ్ PLSQL నేర్చుకొని
మీరు డేటా అనలిస్ట్కి టార్గెట్ చేస్తున్నట్లయితే మీరు ఎక్సెల్ కూడా నేర్చుకోవాలి. ఎంఎస్ ఎక్సెల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పవర్ క్వైరీ నేర్చుకోవాలి, పైవాట్ టేబుల్స్ నేర్చుకోవాలి, మీరు రిపోర్టింగ్ నేర్చుకోవాలి, మినిమం రిపోర్టింగ్ నేర్చుకోవాలి. థర్డ్, మీరు పవర్ బిఐ లాంటి టూల్స్ కూడా నేర్చుకొని పవర్ బిఐలో కూడా మళ్ళీ మీరు డేటా మోడలింగ్ నేర్చుకొని డాక్స్ నేర్చుకొని బేసిక్ రిపోర్టింగ్ అండ్ డాష్ బోర్డ్ రిపోర్టింగ్ చేయగలగాలి. చేస్తే మీకు ఒక 3 to 3.5 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. దెన్ మీరు మిడ్ లెవెల్ కంపెనీస్కి అప్లై చేయడం మొదలు పెట్టాలి. దే డెఫినెట్లీ విల్ యాక్సెప్ట్ యూ. ఒక 1.5 year 2 years వర్క్ చేసిన తర్వాత మీరు టాప్ లెవెల్ కంపెనీస్కి మూవ్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక 2 monthsలో 3 monthsలో నేను కంప్లీట్ చేసేస్తాను, ఫాస్ట్ ట్రాక్లో వెళ్తానని అంటే మాత్రం మంచిది కాదండి. ఎంత లేదన్నా కూడా 6 months స్పాన్ పడుతుంది, 6 to 8 months స్పాన్ పడుతుంది. మీరు సీరియస్గా మంచి ట్రైనర్ని పట్టుకొని వాళ్ళ దగ్గర నేర్చుకుంటే బెటర్. ఓకే సార్, మీరేమైనా సజెస్ట్ చేయగలరా సార్? అది చాలా కష్టం అండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచర్ బాగుంటాడండి. సో మీరు మల్టిపుల్ టీచర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, వెళ్ళి క్లాసెస్ వినాలి. ఒక 3-4 క్లాసులు వినదా మీకు తెలిసిపోతుంది అతను మీకు కరెక్ట్గా మార్గనిర్దేశం చేయగలుగుతాడో లేదో, దాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, చెప్పండి మీ పేరు. నా పేరు ప్రశాంత్. ఎస్, మీ క్వశ్చన్ ఏంటండి? నేను .NET డెవలపర్ అండి. నాకు వీసా అప్రూవ్ అయింది, H1B వీసా. ఓకే. సో యుఎస్ లో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలి అంటే నేను ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? 10 years. 10 years, ఆల్ రైట్. ప్రశాంత్, మీరు 10 years .NETలోనే వర్క్ చేశారా, మీరు వేరే టెక్నాలజీస్లో కూడా వర్క్ చేశారా? .NET అండ్ SQL అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మీరు ఫుల్ స్టాక్లో మేజర్గా కాన్సన్ట్రేట్ చేసిన ఎటువైపు? బ్యాక్ ఎండ్ API డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్ అండ్ యాంగులర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది మిడ్ లేయర్ C# వాడారా లేదంటే ఏది వాడారు మీరు? C#. సో C#లోని మీరు C# మీద మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉంటే దాన్ని ఇంకా కొంచెం ఇన్ డెప్త్ డ్రైవ్ చేయండి, దట్స్ బెటర్ అండి. అండ్ యూఆర్ ఆల్రెడీ ఇంటూ ద డేటాబేస్ అన్నారు కాబట్టి మీకు MS SQL సర్వర్ మీద బాగా ఐడియా ఉండే ఉంటుంది. సో కీప్ దాట్ వెరీ క్లియర్. ఫ్రంట్ ఎండ్ అనేది నేను అంత ప్రపోజ్ చేయనండి. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి యాంగులర్ తెలిసినా ఓకే, బట్ జస్ట్ డోంట్ లుక్ ఆన్ దట్ సైడ్. రెండోది 10 years ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కాబట్టి మీరు 10 years సపోర్ట్ అండ్ సర్వీస్లో ఉన్నారా, కోర్ డెవలప్మెంట్లో ఉన్నారా? మీరు కోర్ డెవలప్మెంట్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ద మెయిన్ థింగ్ వాట్ యూ కెన్ నౌ ప్లాన్ ఇస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ అజ్యూర్ క్లౌడ్ నేర్చుకోండి మీరు. అజ్యూర్ క్లౌడ్ ఆల్రెడీ ఐడియా ఉందండి, నేను కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. ఓకే, అజ్యూర్ క్లౌడ్ లో మీరు ఏ సర్వీసెస్ నేర్చుకున్నారు? డెవలప్మెంట్ సైడ్ సర్వీసెస్ ఏమేమి మీరు నేర్చుకున్నారు? అంటే అజ్యూర్ లాజిక్ యాప్ సర్వీసెస్ అండ్ కీవర్డ్. ఓకే, అజ్యూర్. డు యూ హ్యావ్ పవర్ బిఐ కూడా ఉందండి మీకు? పవర్ బిఐ నేర్చుకున్నారా మీరు? పవర్ బిఐ లేదండి. ఇప్పుడు బేసికలీ మీకు మైక్రోసాఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు కాబట్టి యు ఆర్ హ్యావింగ్ గుడ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు మళ్ళీ కొత్తగా ఏం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. ఓకే, యువర్ రెజ్యూమ్ గెట్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ద మార్కెట్. ఒక్క పవర్ బిఐ వీళ్ళైతే యాడ్ చేయండి, ఎందుకంటే అది కూడా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. మీకు రిపోర్టింగ్ సైడ్ కూడా ఉంది అంటే పవర్ బిఐ ఈస్ కన్సిడర్డ్ టు బి ద నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిటికల్ రిపోర్టింగ్ టూల్. సో బెటర్ పవర్ బిఐలోని డాక్స్ ఒకటి, పవర్ క్వైరీ ఒకటి, డాష్ బోర్డ్స్ కొంచెం ఫోకస్ చేసుకొని నేర్చుకొని వెళ్ళారని అంటే యువర్ రెజ్యూమ్ గెట్స్ మూవ్ ఆన్ అండి. మీరు మళ్ళీ డోంట్ థింక్ ఆఫ్ గోయింగ్ టువర్డ్ డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీరింగ్ సైడ్ ఏరియాస్ బికాస్ యువర్ రెజ్యూమ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్లీ ఇన్ లైన్ టు ద రిక్వైర్మెంట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో కాల్ తీసుకుందాం. హలో 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 మ్యామ్, నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మ్యామ్, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాను మ్యామ్. ఓకే. బీటెక్ ఫైనల్ ఇయర్, ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ మ్యామ్ నాది. ఓకే మ్యామ్, అదే మ్యామ్ ఏ కోర్స్ చేస్తే బెటర్ గా ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి బాగా? ఓకే, మీరు ప్లేస్మెంట్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు? yes ma'am. all right. పేరేం చెప్పారండి? sir ప్రశాంత్ sir. Okay, one thing, because you are from the core computer sciences, you either pick up your Java or you either pick up Python as one of your main programming languages. Okay, yes sir. మీరు జావాలో ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రం వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ యూ బెటర్ సీ దట్ యు ఆర్ ఆల్సో యాడింగ్ అప్ డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంటెడ్ త్రూ జావా, అండ్ ఇఫ్ బెటర్ యూ సీ దట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యర్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, జెనరిక్స్. మీకు కాలేజ్లో జెనరిక్స్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద సిలబస్ ఉండదు, బట్ యూ నీడ్ టు అడాప్ట్ దెమ్ డెఫినెట్లీ. అండ్ దెన్ ప్లీజ్ సీ దట్ యూర్ యాడింగ్ మైక్రో సర్వీసెస్ విత్ స్ప్రింగ్ బూట్.
అండ్ టెక్నికలీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్వి కాబట్టి యూ డోంట్ నీడ్ టు థింక్ ఆన్ ద మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్ అని వెళ్లకుండా కోర్లో ఉండి ఒక డేటాబేస్ డెఫినెట్గా అడాప్ట్ చేసుకోండి. బికాస్ ఇండస్ట్రీ వెన్ యూఆర్ ఎ ఫ్రెషర్ లుక్స్ వెదర్ యూ ఆర్ గుడ్ ఇన్ యువర్ డేటాబేస్ ఆర్ నాట్. ఫర్ దట్ డేటాబేస్ ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో విత్ ఆరకల్స్ ఎస్క్యూఎల్ అండ్ PL/SQL. ఓకే, అండ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిక్వైర్మెంట్ వాట్ యూ డూ ఇస్ ఈ యూట్యూబ్లో కానీ వీటిలో కానీ డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ ప్రాజెక్ట్స్కి ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ వీడియోస్ దొరుకుతాయి, అవి చూస్తూ ఉండండి. మీరు ఇండస్ట్రీకి ఏం చెప్పాలంటే ఐఎమ్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ ద కోర్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఫర్ గోయింగ్ ఇన్ టు ద ప్రోడక్ట్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్స్, బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ ద లైఫ్ సైకిల్ ఆర్ ప్రోడక్ట్ సైకిల్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ డేటా సైన్స్ ఆర్ ఏఎంఎల్ అని చెప్తే సరిపోతుంది. డోంట్ వరీ. ఓకే, మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ మ్యామ్, నా పేరు ప్రశాంత్. ప్రశాంత్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మ్యామ్, నేను రీసెంట్లీ BA గ్రాడ్యుయేట్ పాస్ అయ్యాను, అది డిస్టెన్స్ లో. ఓకే, సో కెరీర్ విషయంలో నేను ఏ స్టెప్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నాను అనమాట. మామూలుగా ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకున్నాను. ఓకే, ఫుల్ స్టాక్ అది కంప్లీట్, అది నేను పూర్తిగా నేను నేర్చుకోలేదు. ఓకే, సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అది బెటరా ఏ బెటర్ అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఆల్రైట్. బి స్పెషలైజేషన్ ఏమన్నారండి? స్పెషలైజేషన్ ఒకసారి రిపీట్ చేయండి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ జర్నలిజం మ్యామ్. ఓ, యు ఆర్ నాట్ ఫ్రమ్ ది కోర్ కంప్యూటర్ సైన్స్ అండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సారీ టు డిస్కరేజ్ యూ అండి. ఐ డోంట్ నో హూ సజెస్టెడ్ యూ ఫుల్ స్టాక్ ఆర్ సైబర్ సెక్యూరిటీ. మీరు ఎప్పుడైతే మీ రెజ్యూమ్ని ఈ రెండిట్లోని మీరు అప్లై చేస్తారో ఈ HR డిపార్ట్మెంట్లో ఇట్ డజంట్ బేసికలీ సింక్రనైజెస్ టు ద రిక్వైర్మెంట్ విత్ రెస్పెక్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఓకే, సో డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. యూ రియల్లీ వాంట్ టు కమ్ ఇన్ టు IT అనుకుంటే మాత్రం, బికాజ్ యూ ఆర్ టోటలీ ఫ్రమ్ ఎ నాన్-IT సైడ్ విచ్ డజంట్ రియల్లీ గో త్రూ ఎనీ ఆఫ్ ద టెక్నాలజీ ఇంటిగ్రేషన్స్. ఫస్ట్ మీరు ఒక పని చేయండి, MS Excel నేర్చుకోవడం మొదలు పెట్టండి. సార్, నాకు క్లియర్ ఐడియా ఉంది వాటి పని. Okay, వేరే వర్క్ చేశాను. you are basically good with the databases also? No sir, I don't. Add databases into it with SQL and PL/SQL, and then try to look into the reporting side first of all. Okay, with business intelligence reporting. I'm not saying that basic reporting andi, business intelligence reporting. అందులో Tableau కానీ లేదా Power BI తీసుకోండి. Power BI is a better product because it is also having facilities which can take you towards data analytics area. అండ్ డేటా అనలిస్ట్ పొజిషన్స్ కూడా మీరు అప్లై చేయడానికి వీలు ఉంటుంది పవర్ BI కానీ గ్రేట్ నేర్చుకుంటే. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కోర్స్ అండి, బట్ ఇట్ నెవర్ సూట్స్ టు యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో మీరు ఒక మంచి టెక్నాలజీని మంచి కోర్సుని నేర్చుకున్న తర్వాత మీ అకాడమిక్స్ వల్ల మీకు కాల్స్ రావట్లేదు అనుకోండి, యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ డిప్రెస్ అయిపోతారు మీరు. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏదో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఏంటంటే డేటాబేసెస్ మొదలు పెట్టండి. ఎక్సెల్ ఆల్రెడీ ఉందన్నారు కాబట్టి యూఆర్ డన్ విత్ వన్ లెవెల్. డేటాబేసెస్ నేర్చుకోండి. డేటాబేసెస్తో పాటు పవర్ BI లాంటి టూల్ ఒకటి నేర్చుకోండి. పవర్ BI నేర్చుకున్నప్పుడు జస్ట్ రిపోర్టింగ్ కాదు, యూ నీడ్ టు లెర్న్ డేటా మోడలింగ్, యూ నీడ్ టు లెర్న్ DAX ఎక్స్ప్రెషన్స్, అండ్ యూ హావ్ టు లెర్న్ పవర్ క్వైరీ అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ డిజైనింగ్. ఓకే సార్. ఓకే, అంటే నేను హలో టెల్ మీ. నేను ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాను సార్ వేరే కోర్సులో. సో రైట్ నౌ అది సూట్ అవ్వదు అంటారా? సైబర్ సెక్యూరిటీ అండి? నో అండి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ సూట్ అవ్వదా అంటే ఐ డోంట్ సే దట్ ఇండస్ట్రీ విల్ నాట్ టేక్ యూ అండి, బట్ టెక్నికలీ యుల్ బి ద లాస్ట్ చాయిస్. అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, ఆ రోజు 10 మంది దొరకకపోతే ఓకే ఇతన్ని ట్రై చేద్దాము అని ఏమన్నా ట్రై చేస్తే అది కూడా మిడ్ లెవెల్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ ట్రై చేయొచ్చండి. టాప్ లెవెల్ కంపెనీస్ అయితే దే జస్ట్ ట్రై టు కీప్ ఆఫ్ యువర్ రెజ్యూమే సైడ్. నో సార్, నాకు టాప్ లెవెల్ అని ఏం లేదు సార్, బట్ రిపీటెడ్ అంటే యూ నీడ్ ఎక్స్పెరిమెంట్ అండి. బట్ నేను చెప్పిన ట్రాక్ అయితే యూ డోంట్ నీడ్ టు రియల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇట్ బికాస్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ యువర్ టెక్నాలజీ లెర్నింగ్ కర్వ్ విల్ సూట్ వెరీ ప్రాపర్లీ టు ద సిస్టమ్. ఓకే అండి, ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. IT ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్లో ప్రసారం కానున్నది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 తిరిగి రాత్రి 8 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారమవుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మీ దూరదర్శన్ యాదగిరి సమర్పిస్తున్న విశేష కార్యక్రమాలు.
మార్చి 30 ఉదయం 7 గంటలకు ఉగాది విశిష్టతను వివరిస్తున్న సన్మార్గం. మానవుడి జీవితం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు ఉదాత్తంగా ఉన్నతంగా సాగాలి గనక దీనికి ప్రేరణ, స్ఫురణ కలిగించగలిగినటువంటి ఒక పర్వదినం ఏది అంటే అది ఉగాది. 8:30 ఈ సంవత్సర రాశి ఫలాలను వివరించే కార్యక్రమం పంచాంగ పఠనం. సమస్త క్షేమాలు శుభాలు లభిస్తాయి, ప్రశాంత జీవనం చేకూరుతుంది. 9 గంటలకు మీ అభిమాన కార్యక్రమం ధర్మ సందేహాలు. పిరికితనంతో ఉంటే ఏమీ సాధించలేం, ఎప్పుడు ధైర్యవంతులుగా ఉండాలి. వేదం కూడా అదే విషయం చెప్తోంది. 9:30 కవి కోవిదుల కవిత్వ పఠనం, కవి సమ్మేళనం. మనకి అనేకమైనటువంటి పర్వదినాలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, కానీ ఉగాది, సాహిత్యం ఈ రెండు అవిభాజ్యమైనటువంటి అంశాలు. మధ్యాహ్నం 12 గంటలకు ఉగాది ప్రత్యేక హాస్య కార్యక్రమం మామా మజాకా. అవన్నీ కలిస్తేనే సంసారం, లేదంటే సన్యాసం. అందుకే అంటారు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది, మన కలియుగానికి ఆది. మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ హిట్ సినిమా బద్రి. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. మరో కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బ్రహ్మయ్య అండి. బ్రహ్మయ్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మేడం, మా పాప బీటెక్ అయిపోయిందండి ఐటీ మీద. ఐటీ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుందండి స్నాప్ లాజిక్ మీద. ఓకే, అయితే దాని మీద బాగుంటుందా, ఇంకేదైనా కొత్తగా నేర్చుకుంటే ఆపర్చునిటీ బాగుంటుందా అని చేసింది మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అండి వర్క్ లో? 1 సంవత్సరం 3 నెలలు అయింది మేడం. 1 year 3 months నుంచి వర్క్ చేస్తాను. సార్ నమస్తే సార్. నమస్తే అండి బ్రహ్మయ్య గారు. పాప 1.3 years కాబట్టి శాప్ కూడా మంచిదేనండి, ఎస్ఐపిలో ఉండనియండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక అవసరం లేదండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్లీ తను ఇంకా 1.3 year అంటే ఇండస్ట్రీలో కూడా తను ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉంటారండి వాళ్ళు. సో మనం అనవసరంగా టెక్నాలజీస్ నేర్చుకోమని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెషర్ ఎప్పుడు కూడా మినిమం ఒక 2 to 3 years పైన ఒక కంపెనీలో పనిచేస్తేనే నెక్స్ట్ కంపెనీకి ఓపెనింగ్ బాగుంటుందండి. ఇప్పుడు తిను తొందరగా ఒక కంపెనీ నుంచి షిఫ్ట్ అవడం కూడా అది ఒక బ్యాడ్ రిమార్క్ అయిపోతుంది. సో ఎస్ఐపి బాగానే ఉందండి, కాకపోతే తను ఇంకొక 1.5 year అట్లా వర్క్ చేసిన తర్వాత ఒక 3 years to 3.5 years ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ఉన్న సిచ్యుయేషన్ని బట్టి మార్కెట్లో అప్పుడు ఏం నేర్చుకుంటే బాగుంటుందని నేర్చుకుంటే బెటర్ అండి. సో మీరేం కంగారు పడకండి, తను కంటిన్యూ అవ్వనండి. ఎస్ఐపి లాజిక్ చాలా మంచిదేనండి, ఇట్స్ దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది, మీరేం వరి అవ్వక్కర్లేదు. చెప్పండి సార్. మా బాబు యూకేలో ఉన్నాడు సార్. ఓకే. అయితే ఆయన డెవలప్ మీద నేర్చుకున్నాడు సార్. ఓకే. ఎంఎస్ అయిపోయింది. అయితే అక్కడ ఏం జాబ్స్ లేవు, ఇక్కడికి వస్తే బెటరా, కోర్స్ నేర్చుకోమంటారా, ఎట్లా? కొంచెం ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. తనకు అక్కడ ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉందా, వర్క్ పర్మిట్ లేదా? ఇంకొక 1.5 year ఉంది సార్ పర్మిట్. నా సజెషన్ ఏంటంటేనండి, వర్క్ పర్మిట్ మీద వీసా ఉంటే అక్కడ ఉండడమే బెటర్ అండి. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు తను ఇక్కడికి వచ్చిన తర్వాత దొరకదాని కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత దొరుకుతుంది, కానీ అక్కడ లైఫ్ స్టైల్కి అక్కడ ఉన్న దానికి అలవాటు పడిపోతే ఏమవుతారండి, వీళ్ళు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నేను వెళ్ళాలనుకున్నారనుకోండి, ఆ జాబ్ ఏం చేశారన్నది చూపించడానికి కుదరదు. రెండోది ఏంటంటే వర్క్ పర్మిట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చూపించినా కూడా యూకే గవర్నమెంట్ ఎలా చూస్తుంది అంటే, మీకు వర్క్ పర్మిట్ ఉన్న తర్వాత వై డిడ్ యూ లీవ్ యూకే అండ్ మీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్న దాని మీద కొంచెం క్వైరీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదన్నా హార్డ్ జాబ్స్ దొరికినా కూడా చేసుకుంటూ ఆ 1.5 yearలో ఐటీ జాబ్ మంచిది దొరకకపోతే వచ్చేయడం బెటర్, కానీ వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు మాత్రం రావడం నేను జనరల్గా సజెస్ట్ చేయను సార్, ఎందుకంటే తనకి అదొక బ్యాడ్ రిమార్క్ అవుతుంది. అండ్ రెండోది ఇక్కడ ఇండియన్ కంపెనీస్ కూడా ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇండియన్ కంపెనీస్ కూడా ఎలా చూస్తాయని అంటే, ఇతనికి వర్క్ పర్మిట్ ఉంది కాబట్టి రేపు ఎక్కడన్నా మంచి జాబ్ యూకేలో దొరికితే వెళ్ళిపోతాడు, ఇతను మా దగ్గర ఉండడని చెప్పి ఇక్కడ వీళ్ళు ఇవ్వరు. అందుకని అది 2 విధాలుగా అవుతుందండి, కొంచెం చూసుకోండి. రైట్. సో మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, మా అమ్మాయి ఎంసీఏ చేసింది. మీ పేరు? మధుసూదన్ రావు. సారీ, మధుసూదన్ రావు. ఓకే అండి, చెప్పండి. మా అమ్మాయి ఎంసీఏ చేసింది. ఓకే. పైథాన్ మీద కోచింగ్ కూడా చేసింది. ఓకే.
ప్రజెంట్ యూఎస్ ఐటీ రిక్రూటర్ లో చేస్తుంది. ఓకే. ఐటీలో అవకాశాలు కొద్ది తక్కువగా ఉండి దానికి యాడ్ ఏం చేస్తే బాగుంటుంది అని, ఏం కోచింగ్ చేస్తే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? 6 నెలలు. ఎంసీఏ అయిపోయి 6 నెలలే అవుతుందమ్మా? పోయిన సంవత్సరం అండి. పోయిన సంవత్సరం. ఒకటమ్మా, ఇప్పుడు తిన ఐటీ రిక్రూటర్గా ఏదైతే జాబ్ చేస్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఐటీ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు పెట్టడానికి కుదరదు. తిను ఐటీ రిక్రూటర్గా పెట్టింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఐటీ ఇండస్ట్రీస్ దాన్ని కన్సిడర్ చేయవు. సో అది జాబ్ కేవలం అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ శాలరీ కావాలనుకుంటే ఆ జాబ్ చేయాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేయమని చెప్పండి. కానీ ఓన్లీ పైథాన్తోని తను జాబ్ తీసుకోవడం కుదరదండి. తను ఎంసీఏ చేశారు కాబట్టి ఆల్రెడీ తనకు డేటాబేసెస్ వచ్చుంటాయి. ఇంకా తను ఫ్రెషర్గా కన్సిడర్ చేయబడుతుంది ప్రజెంట్లీ. అంటే ఇండస్ట్రీ ఏంటంటే ఇంకొక 1 year వరకు తన రెజ్యూమ్ పెట్టినా కూడా ఫ్రెషర్గా యాక్సెప్ట్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో నా సజెషన్ ఏంటి, తను బాగా ప్రోగ్రామింగ్ చేయగలుగుతుంది అనుకుంటే పైథాన్ ఆల్రెడీ వచ్చు కాబట్టి పైథాన్లో తను ఏమేమి లైబ్రరీస్ నేర్చుకున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. సో తను డేటా సైన్స్ సైడ్ లైబ్రరీస్ ఎక్కువ నేర్చుకున్నారా, లేదంటే డేటా బేస్ ఇంటిగ్రేషన్ అండ్ డేటాబేస్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ లైబ్రరీస్ నేర్చుకున్నారా, ఈ లైబ్రరీస్ ఏమేమి నేర్చుకున్నారనేది ఇండస్ట్రీ చాలా మటుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో తను రెజ్యూమ్ పెట్టేటప్పుడు కూడా ఐ నో పైథాన్ అని పెట్టారనుకోండి, కన్సిడర్ చేయరు. పైథాన్లో ఏమేమి లైబ్రరీస్ తనకొచ్చు, ఆ లైబ్రరీస్ ద్వారా తను ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్గా ఇంప్లిమెంట్ చేయగలిగింది, ఇవన్నీ చెప్పగలగాలి. అండ్ రెండోది ఒక డేటాబేస్ డెఫినెట్గా యాడ్ చేయమని చెప్పండి. పైథాన్ కోర్ ప్రోగ్రామింగ్తో పాటు కలెక్షన్స్ యాడ్ చేయమనండి తనకి. అంటే డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ కూడా వస్తే అప్పుడు ఐటీ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ ఐటీ రిక్రూటర్ చెప్పండి అమ్మా. అదేనమ్మా, ఇప్పుడు ఆన్లైన్ మ్యాక్సిమం తనకి ఆన్లైన్లో చాలా మటుకు ట్రైనర్స్ ఉన్నారు. మంచి ట్రైనర్ని చూసుకోమని చెప్పండి, ఆ ట్రైనర్ ఫాలో అవుతే సరిపోతుంది. కాకపోతే ఆన్లైన్లో ఎవరు మంచి వాళ్ళు అన్నది మనం చూడడం కొంచెం టైం పడుతుంది. ఫీడ్బ్యాక్ చూసుకోవాలి, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయో చూడాలి, అవన్నీ చూసుకొని జాయిన్ అవుతే బెటర్ అమ్మా. ఓకే, ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, గ్లోబల్ సినారియోలో చూసుకుంటే ఎంఎస్ చేయడానికి చాలామంది అమెరికా వెళ్ళాలని అనుకుంటారు. పేరెంట్స్కి కూడా ఆ థాట్ ఉంటుంది అండ్ స్టూడెంట్స్ ఆల్సో. నౌ దట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ టేకెన్ ది ఓత్ అండ్ నౌ ద గ్లోబల్ సినారియో హ్యాస్ బీన్ చేంజింగ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్. సో ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే వెళ్ళి పర్స్యూ చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేసేస్తున్నారు. సో వాట్ యూ థింక్ ఆన్ దిస్? సింపుల్ పాయింట్ మేడం. సి, వేలం వెర్రిగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళకే ప్రాబ్లం. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ సేయింగ్ దట్ వీ డోంట్ వాంట్ పీపుల్. America very clearly knows that it always makes its richness only by immigrants. It's an immigration country only. What Donald Trump is saying is, you don't come to our country saying that you want to do higher education and you go and do the jobs what my lowest level educated citizens are doing. That is what he is saying. We always look into other country people to come into our country who can make our country rich by their research and their intelligence. అంతేగాని నాకు ఎంఎస్ ఉంది కాబట్టి నేను ఏదో ఒక జాబ్ చేస్తాననే వాళ్ళు నాకు అక్కర్లేదని చెప్తున్నాడు అనమాట. సో చాలామంది ఎవరు వెనక్కి వెళ్ళిపోతున్నారని అంటే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు. సి, 95s 90s తీసుకోండి, ఆ టైంలో వెళ్ళిన వాళ్ళ మీద ఎవరి మీద కూడా కంప్లైంట్స్ లేవు కదా. వై? ఓన్లీ పీపుల్ హూ థాట్ దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ ద రీసెర్చ్ పాలసీ అండ్ రీసెర్చ్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూఎస్ అనుకున్న వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే యూఎస్ అనేది ఒక ఫ్యాంటసీ కింద పెట్టుకున్నాం, ప్యాషన్ కాదు, అదొక ఫ్యాంటసీ కింద పెట్టుకొని డోంట్ జస్ట్ గో దేర్ బికాస్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ సంథింగ్ యూఎస్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. But now those people are also understanding that we are a land of opportunities only for people who are ultra intelligent, extraordinary in their skill sets, who can make America to be one more level, better country in the world. బట్ వాళ్ళకి అక్కడికి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు లోకలైట్స్ తీసుకునే జాబ్స్ని మనం ఎప్పుడైతే ప్రీఆక్యుపై చేస్తామో దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఇన్ ట్రామా కదండి. వై? బికాస్ ఇఫ్ అన్ అమెరికన్ వర్క్స్ ఇన్ ఎనీ రెస్టారెంట్, he technically has very clear guidelines that 20 hours definitely pay cheyali. But when people go from other countries or immigrants, we are ready to work for even $4 or $5 or $10. So it's a problem of not that people should not come, and it's a problem of people who are not having clarity of how they want to make America rich. They should not come. That's what he's saying. It's a good time for people who think that they are intellectually very good, they are academically very strong, they have research mindset. ఇది నిజంగా కూడా మంచి టైం యూఎస్కి వెళ్ళడానికి. ఓకే. సో ఈ మైండ్ సెట్ లేకుండా వెళ్ళే వాళ్ళకి ఇట్స్ ఎ బ్యాడ్ టైం. దట్ వాట్ యూ షుడ్ కన్సిడర్.
సార్ క్లౌడ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీస్? టెక్నాలజీ వైజ్ చూస్తే దే ఆర్ వెండర్స్ అండి, బట్ ఇన్ క్లౌడ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ద సర్వీసెస్ ఎట్ విచ్ లెవెల్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లోకి వెళ్తారా, ప్రోడక్ట్ యాజ్ అ సర్వీస్లోకి వెళ్తారా, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లోకి వెళ్తారా చెక్ చేసుకోవాలి. అదే చెప్పాను ఇందాక, పీపుల్ ఆర్ లెర్నింగ్ క్లౌడ్ బ్లైండ్లీ. లైక్ నేను AWS నేర్చుకున్నాను. వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ AWS? Did you learn AWS with those services which will help you to become a network engineer? Those services which will make you become a cyber security expert? Those services or those kind of technologies in AWS which are going to make you become a data engineer? ఈ ఫోకస్ ఎవరికి ఉండటం లేదు. మీరు అజూర్ నేర్చుకోండి లేదా మీరు GCP నేర్చుకోండి, దట్ డజంట్ మ్యాటర్స్ అండి. వెదర్ ఇట్స్ అ క్లౌడ్ విత్ AWS అంటే అమెజాన్ వాళ్ళది అయి ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ వాడిది అయి ఉండొచ్చు, లేదంటే గూగుల్ వాడిది అయి ఉండొచ్చు. But finally, in any cloud, you are going to keep your services for which area of the solution. ఏదో ఇన్స్టిట్యూట్ AWS అని పెట్టగానే వెళ్ళిపోయి దానిలో కూర్చొని నేర్చుకోవడం కాదు. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ మీకు ఇన్స్టిట్యూట్లోని సపోజ్ లైక్ ఈస్ ట్రైంగ్ టు టీచ్ యూ ద సర్వీసెస్ పార్షియలీ ఇఫ్ యూ ఆర్ ఆన్ నెట్వర్కింగ్, పార్షియలీ ఇఫ్ యూ ఆర్ ఆన్ డేటాబేస్, పార్షియలీ ఇఫ్ యూ ఆర్ ఆన్ DevOps. యూ ఆర్ మాస్టర్ ఆఫ్ ఆల్, జక్ ఆఫ్ నన్ అయిపోయావు. At the end of the day, institute will never take any responsibility for this. So when you go to the institute also, what you should ask is, I want a data engineering track with AWS. అన్నప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ ఓకే డేటా ఇంజనీరింగ్కి ఈ సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి, ఇవి మాత్రమే నేర్పిస్తామని అంటున్నారో చూసుకోవాలి. అంతేగాని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆ రిసెప్షన్ కౌంటర్లోని మేము AWSలో ట్రైనింగ్ ఇస్తాము, మేము 20 సర్వీసెస్ చెప్తాను, 20 సర్వీసెస్ నీ ట్రాక్కి పనికిరాని నేను నేర్చుకోవడం లేని లాభం. యు ఆర్ కమింగ్ అవుట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ అనేబుల్ టు సెటిల్ డౌన్. నీ రెజ్యూమ్ వెళ్ళిన తర్వాత కంపెనీకి నీ రెజ్యూమ్ పనికిరాదని తెలుస్తుంది. అట్లా కాదు, ఫస్ట్ ఫోకస్ యూ వాంట్ టు బీ వాట్ అండ్ దెన్ గో అండ్ చెక్ ఇన్ దాట్ క్లౌడ్ దో సర్వీసెస్ ఆర్ రిలవెంట్ టు యువర్ కెరియర్ ఆర్ నాట్. ఇది చెక్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు AWS నేర్చుకున్నా పర్వాలేదు, అజూర్ నేర్చుకున్నా పర్వాలేదు, మీరు GCP నేర్చుకున్నా పర్వాలేదు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం అనుకోండి, డెఫినెట్గా 3 clouds తెలిసి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్, AI టూల్స్ గురించి మాట్లాడితే AI టూల్స్ నేర్చుకోవడం ఎంతవరకు మనకి బెనిఫిట్ అవుతుంది? దెర్ ఆర్ 2 things అండి. See, I am a person working for some media industry where my job at the end of the day is to plan, articulate and design one advertisement అనుకుందాం. నేను అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేయడానికి నేను సపోజ్ లైక్ ఒక స్టోరీ బోర్డ్ తయారు చేసుకున్నాను. బీయింగ్ ఎ పర్సన్ ఇన్ ద అడ్వర్టైజింగ్ సైడ్, నేను వెళ్ళి నా గ్రాఫిక్స్ డిజైనింగ్ టీమ్తో కాంటాక్ట్ చేసి, తర్వాత యానిమేషన్ టీమ్ తోటి కాంటాక్ట్ చేసి ఐఎమ్ మేకింగ్ ద అడ్వర్టైజ్మెంట్ టు కమ్ అవుట్. దట్స్ గుడ్. Now, once upon a time, you need to work on multiple different number of tools that can make you come out of that advertisement, whether it could be static poster అయ్యిండొచ్చు, లేదా బ్యానర్ అయ్యిండొచ్చు, లేదా ఒక మూవింగ్ యానిమేషన్ అయ్యిండొచ్చు. AI టూల్స్ నేర్చుకునేటప్పుడు మనం ఎలా నేర్చుకోవాలని అంటే, ఈ టూల్స్ నా ఫండమెంటల్ కెరియర్లో ఎక్కడ ఉపయోగపడతాయి. ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్ ఆన్ ChatGPT. Now, ChatGPT is a generative AI engine and don't deny it. But technically ChatGPTకి అసోసియేటెడ్ టూల్స్ చాలా ఉన్నాయి. అంటే యాక్చువల్లీ ChatGPT హ్యాస్ నెవర్ డెవలప్ దోస్ టూల్స్. ChatGPTని ఎక్సెల్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో యు ఆర్ అన్ ఎక్సెల్ స్పెషలిస్ట్ అనుకుందాం. సో ఎక్సెల్కి ChatGPTని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్సెల్లో నా వర్క్ ఎంతవరకు సింప్లిఫై అవుతుంది అన్నది నేను చెక్ చేసుకొని దాని ప్రకారం ChatGPTకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. Why? Because you are doing some part, say like you are designing a balance sheet in your Excel. Now to prepare a balance sheet with 1000 entries, it will take 1 hour for you, let us say. If I have the code points of that, bullet points of 1000 points na దగ్గర ఉన్నాయి అనుకోండి, ఏవైతే say like expenditure or income whatever it is, నేను ChatGPTకి నా ఎక్సెల్ ఇంటిగ్రేట్ చేసి ఈ బుల్లెట్ పాయింట్స్ని ఇస్తే అది నాకు యాక్చువల్గా ఒక బ్యాలెన్స్ షీట్ డిజైన్ చేసిస్తుందా లేదా. ChatGPT డిజైన్ చేసిన బ్యాలెన్స్ షీట్ 100% పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పడానికి లేదు. అట్లీస్ట్ 60% ఆఫ్ యువర్ వర్క్ హ్యాస్ బీన్ డన్, ఫార్మాటింగ్ హ్యాస్ బీన్ డన్. నౌ యూ సిట్, put that 40% effort and check out how best it is correct or not. So problem ఏంటంటే AI tools with your integration of the actual career check చేసుకోండి. దాన్ని బట్టి మీరు AI tools నేర్చుకోండి. AI tools are there for graphics designers, AI tools are there for the accountants, AI tools are there for cyber security experts. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ మీ ఫీల్డ్కి తగ్గ టూల్ ఏది ఉందో చెక్ చేసుకొని దాన్ని ఎగ్జిస్టింగ్ ChatGPTకి కానీ, కోపైలట్కి కానీ, జెమినీకి కానీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్రైట్. సో ఫుల్ స్టాక్లో మనకి మీన్ స్టాక్ అండ్ మర్న్ స్టాక్ అని ఈరోజే నేను కొత్తగా వింటున్న పేర్లు ఇవి. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లైక్ వాట్ ఈస్ మీన్ స్టాక్ అండ్ యాక్చువల్లీ స్టాక్ ఈజ్ ఏ కంపోజిషన్ ఆఫ్ మల్టిపుల్ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాట్ యూర్ యూజింగ్ టు డెవలప్ ఏ వెబ్ అప్లికేషన్. ఓకే. సో ఇండస్ట్రీలో ఏంటంటే
we need one database, we need definitely some mid layer technology tools and one front end కావాలి. సో మీరు ఎప్పుడైతే MER అని అంటున్నారో మీకు అందులో MongoDB ఉంటుంది, మీకు ఎక్స్ప్రెస్ జేఎస్ ఉంటుంది, రియాక్ట్ జేఎస్ ఉంటుంది, నోట్ జేఎస్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీన్కి వస్తారో ఈ MongoDB, ఎక్స్ప్రెస్ జేఎస్, నోట్ జేఎస్ ఆల్ ఆర్ సేమ్, ఓన్లీ యాంగులార్ జేఎస్ రీప్లేస్ అవుతుంది. ఓకే. సో వెన్ యూ సే దట్ యు ఆర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, ఇండస్ట్రీ మీరు జావాలో నేర్చుకున్నా దేనిలో నేర్చుకున్నా కూడా ఏమడుగుతుంది, నేను ఇందాక చెప్పినట్టు నీకు ఏ డేటాబేస్ వచ్చని అడుగుతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ సే దట్ ఐ నో డేటాబేస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ MySQL, ఇట్స్ ఓకే. సో జనరలీ స్టాక్ ఈ సంథింగ్, ఈ మీన్ అండ్ మర్న్ అనేది వెబ్ అప్లికేషన్స్లో స్టాండర్డైజ్ స్టాక్స్ అనమాట. సమ్ కంపెనీస్ వర్క్ ఆన్ మీన్, సమ్ కంపెనీస్ వర్క్ ఆన్ మర్న్. అకార్డింగ్ దట్ మీకు సపోజ్ రియాక్ట్ చేయొచ్చు, మీకు యాంగులర్ చేయొచ్చు అనుకోండి, మీరు రెండిట్లో పని చేసుకోవచ్చు. బట్ మీరు జావాతో వెళ్ళారనుకోండి, అప్పుడు జావా ఎక్కడ అప్లై చేస్తారో చూసుకుంటారు. సో పీపుల్ ఆర్ లెర్నింగ్ దిస్ మీన్ ఆర్ మర్న్, అలాంగ్ విత్ దట్ యూ కీప్ పైథాన్ యాజ్ అనదర్ లాంగ్వేజ్ అండ్ జావా యాజ్ ద అనదర్ లాంగ్వేజ్. ఇట్ గివ్స్ యూ మోర్ అడ్వాంటేజ్ ఇన్ మేకింగ్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ ద వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండి. సార్ ERP ప్యాకేజెస్ గురించి ఒకసారి చెప్పండి. మ్యామ్, సే లైక్ ఫర్ ఏ కంపెనీ దట్ ఈస్ హ్యావింగ్ బిజినెసెస్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ విత్ మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఉందనుకోండి, వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ కూడా స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ మేబీ సే లైక్ a decade of time. They cannot wait for the whole project to get developed just to do their business. వీళ్ళు ఏం చేస్తారు, ERPs మీద డిపెండ్ అవుతారు. ERPs are nothing, enterprise resource planning packages, in which the software is in a framework that is essential to complete all the requirements from end to end of one application. So there are two famous ERPs in the market, and ఒకటి Oracle వాళ్ళది Oracle ERP ఉంది, ఇంకోటి SAP. So these ERP tools, when you are learning, you should have strong knowledge in database and keep one language. If suppose మీరు SAP side వెళ్ళారనుకోండి, it's better you have a language that is coming from the Microsoft with C# because they depend more on that. మీరు అదే Oracle side వచ్చారనుకోండి, Java like language is better. So ERPs are nothing but they are end to end process cycle developed tools. మీ దానిలోకి వెళ్ళిన తర్వాత మేజర్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ERPని కన్ఫిగర్ చేసుకొని కొంత కస్టమైజేషన్ చేస్తాం అనమాట. So they are also very good tools అండి, but you need to have some business domain knowledge to get into the ERPs first of all. సార్ గ్లోబల్ సినారియోలో చూసుకుంటే 2025లోకి మనం ఎంటర్ అయిపోయాము. సో ఇండియా యొక్క IT ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ వాట్ పొజిషన్ we are going to stand in another 5 years? Excellent అండి. Okay. The basic thing you should understand is our young population, what we have is the real advantage for us. But the only thing is our population is focused for the next generation requirements or not. ఇదొక్కటి మనం చెక్ చేసుకోవాలి. India is the only country that can give solutions that are expected by the Western and European countries in the next 100 years. Okay. Why? Because we are the only country where, along with China ankondi, but we are the only country where parents are more focused on their students' education and their career. So we are always people who are suitable for giving solutions to the world. But the only thing is, మనం ఫోకస్ని కరెక్ట్గా డ్రైవ్ చేయకుండా ఎడ్యుకేషన్ యాజ్ అ సర్టిఫికేట్ ఓరియంటెడ్ చూసిన రోజులు మనకి కష్టాలు తప్పవు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ గెయినింగ్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అని చూసిన రోజు వీఆర్ జస్ట్ గోయింగ్ టు బీ ఎ స్మార్టర్ పీపుల్ టు ద వరల్డ్. Alright. So one last question, like, will AI take away all our jobs or it's going to create new jobs? ప్రాసెస్ జాబ్స్ పోతాయండి తప్పకుండా. Okay. AI creates more number of jobs than what it takes. I'll give you one simple example. Why I need a chef who does the same work every day? Say like I'm having a dosa specialist in my restaurant. నాకు అతను ₹1,00,000 పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను అతని ప్లేస్లో ఒక AI ప్రోడక్ట్ని పడేసి దానికి నేను బ్యాటర్ ఇచ్చేసి దాన్ని వేయమన్నాను అనుకోండి, ఆ బ్యాటర్ ఉన్నంతసేపు ఆర్డర్ ఉన్నంతసేపు దోశ వేసుకుంటూ కూర్చుంటుంది. సో AI ఈజ్ గోయింగ్ టు టేక్ అవే ఆల్ సచ్ కైండ్ ఆఫ్ జాబ్స్ వేర్ ఇట్ ఈస్ స్టీరియోటైపిక్. అంటే నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చి వెళ్ళే లోపల A to B అనే డాట్ని కనెక్ట్ చేసే జాబ్ చేస్తున్నాను అనుకోండి, దీన్ని 100% AI రీప్లేస్ చేస్తుంది. బీ వెరీ క్లియర్ అబౌట్ దట్. సో మీ జాబ్లో మీకు ఇన్నోవేషన్ ఉందో లేదో చూసుకోవాలి. మీరు ఇన్నోవేషన్ లేకుండా నేను వస్తున్నాను కూర్చున్నాను ఈ పని ఇలాగే చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, రేపు మీ ప్లేస్లో ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు. అది నథింగ్ బట్ ఏ ప్రీ ప్రోగ్రామ్డ్ రోబోట్. ఎందుకంటే రోబోట్ మీద నేను ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాను అనుకోండి, నాకు 10 సంవత్సరాలు పనిచేస్తుంది, జీతం ఇవ్వక్కర్లేదు, దానికి లీవ్స్ అక్కర్లేదు, 24/7 నేను సర్వీసెస్ తీసుకోవచ్చు. సో బీ రెడీ. ఎవ్రీబడి హూ ఇస్ డూయింగ్ దట్ స్టీరియోటైపిక్ వర్క్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్స్ దే విల్ గెట్ రీప్లేస్డ్. సో ఇటు 1000 జాబ్స్ పోయాయి అనుకోండి, ఇలాంటి ఇంటెలిజెంట్ రోబోట్స్ని తయారు చేయడానికి నాకు 1,00,000 మంది ప్రోగ్రామర్స్ అవసరం ఉంటారు.
So are you an intelligent person to develop robots, or you are going to be a person who get replaced by robot? ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. ఆల్రైట్. సో రెసిషన్ అనేది ఏవైతే ట్రెడిషనల్ జాబ్స్ ఉన్నాయో అవన్నీ పోతాయి. Absolutely. Recession is for only traditional jobs, and even the professors who are teaching in the universities in a stereotypic way, they will get replaced by robotic professors. Alright. So this is going to happen. Alright. Thank you so much, sir. It is definitely a productive session as always. Thank you for your time. Okay, ma'am. Welcome. ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్. Thank you, sir.